ఏలూరు గిరిజన భవన్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లింలు గైర్హాజరయ్యారు. వక్ఫ్ బోర్డులో కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా జోక్యాన్ని ముస్లింలు సహించారని, అందుకే నేడు ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరిస్తున్నామని కలెక్టర్ వైట్రీ సెల్వికి తెలిపారు. ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి మేము 10 మంది వచ్చామని అన్నారు. ఎక్కడ జరిగిన పరిణామాన్ని కూడా మీరు సీఎం దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు. ఇదే పరిస్థితి దేశ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉందని అన్నారు. ముస్లింల సంక్షేమానికి పుణ్యం కోసం ఇచ్చిన భూములను ప్రభుత్వాల పెత్తనం సరైంది కాదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వెట్రి సెల్వి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు కలెక్టర్. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం ముస్లింలకు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో మైనారిటీ వారు కానివ్వండి, అలాగే మన వక్ఫ్ బోర్డు వారు కూడా అందరూ కూడా కలిసి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో మేము ముస్లిం తరఫున పాల్గొన్నాం. అయితే మీరు ఒకటి గమనించండి, ఈరోజు ముస్లింలు చాలా తక్కువ మంది వచ్చారు. మెయిన్ కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అభద్రతా భావం, అలాగే వక్ఫ్ చట్టం గురించి, వక్ఫ్ చట్టం గురించి అందరూ కూడా ముస్లింలు దీన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. అయితే అందరూ బాయ్కాట్ చేస్తే మీ నోటీసుకు రావడం కుదరదనేసి మేము వచ్చి మరి ఈ కార్యక్రమం ఇలా ఉంది మేడం, మరి వక్ఫ్ చట్టం సవరణలో మరి చేస్తే ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుంది. వక్ఫ్ వలన అలాగా వాళ్ళు సవరణ వలన వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయి వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఉన్న వక్ఫ్ బోర్డుని ప్రభుత్వం వారి ఇష్టానుసారం చేస్తుందనేసి ఆ అభద్రతా భావం ఉన్న ముస్లింలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మీ నోటీసులు నేను పెడుతున్నాను. మరి ఈ కార్యక్రమం తప్పనిసరిగా పెట్టి ఈ వక్ఫ్ చట్ట సవరణను మీరు మా ముస్లిం తరఫున, ఈరోజు ముస్లిం తరఫున తప్పకుండా మాకు సహాయ సహకారాలు అందిస్తారనేసి ఈ రంజాన్